హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము రంపా వాటర్ ఫాల్స్ చూసి మారేడుమిల్లిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి గుడిసా హిల్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. రంపా వాటర్ ఫాల్స్ గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో గుడిసా హిల్ స్టేషన్ గురించి, పొల్లూరు వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్లీ చాలామంది గుడిసా హిల్ స్టేషన్కి వెళ్ళాలంటే బైక్ మీద కానీ లేక వాళ్ళ ఓన్ కారులో కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏమిటంటే, మీరు మీ కారులో వెళ్తే పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అయినా డేర్ చేసి వెళ్తే ఒకవేళ కార్ రిపేర్ వస్తే ఆ రిపేర్కి ఇక్కడ చాలా డబ్బులు తీసుకుంటారు. దానికన్నా మీరు ఇక్కడ జీప్ మాట్లాడుకొని వెళ్ళండి అని అన్నారు. నార్మల్గా కార్ వీల్స్ పెద్దవిగా ఉండి హైట్ ఎక్కువగా ఉన్న కార్స్ అయితే ఓకే, రిస్క్ తీసుకోవచ్చు. కానీ హైట్ తక్కువగా ఉన్న కార్స్ అయితే రిస్క్ తీసుకోవద్దు, అసలు ఇబ్బంది అయితే మనం పడిపోతాం. ఇంకా మాకు కూడా జీప్ మాట్లాడుకొని వెళ్ళడం మంచిదే అనిపించి జీప్ మాట్లాడుకొని ఎర్లీ మార్నింగ్ చీకట్లోనే స్టార్ట్ అయ్యాము. అలా పాటలు వింటూ జర్నీ చేస్తూ ఉండగానే తెల్లారైపోయింది. మీరు చూస్తున్నట్లయితే ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండని ఒక తెల్లటి మంచు కప్పేస్తుంది. అది మంచా లేక మేఘమా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము 1 month బ్యాక్ అంటే సమ్మర్లో ఈ ట్రిప్ వేసాము. సమ్మర్లో అంటే ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతం కదా, మంచు ఎందుకు వస్తుంది అని చెప్పేసి నాకు డౌట్ వేసింది. జీప్లో నుంచి నేను దిగంగానే చల్లటి మేఘాలు నన్ను తాకుతూ వెళ్తున్నట్టు చల్లగా అనిపించింది. సమ్మర్లో వస్తేనే ఇలా ఉంటే మరి వింటర్లో వస్తే ఇంకెలా ఉంటుందో. సమ్మరే కదా అని పిల్లలకి స్వెటర్స్ ఏమీ తీసుకొని రాలేదు. వచ్చేటప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారని వాళ్ళపైన టవల్ కప్పుకొని వచ్చాము. లక్కీగా ఇప్పుడు అవే వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. ఆ తెల్లటి మంచు కప్పడం వల్ల మాకు దారి కనిపించడం లేదు, ఎటు వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదు. ఎవరో కొందరు అటు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము వెళ్ళాము. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎత్తుకొని కొండెక్కాలి. కొంచెం స్లోప్ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. మామూలుగా చాలామంది ముందు రోజే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి నైట్ స్టే చేస్తారట. ఇక్కడ ఏమీ దొరకవు కాబట్టి స్టే చేసేవాళ్ళు A to Z అవసరమైన అన్నీ ముందుగానే జాగ్రత్తగా తెచ్చుకొని నైట్ స్టే చేస్తారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బాగున్నప్పటికీ ఇది డేంజర్ అనే చెప్పాలి. బ్యాచిలర్స్ అయితే ఓకే, కానీ ఫ్యామిలీస్కి పిల్లలు ఉన్న వారికి అయితే నాట్ ఓకే అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఏమైనా కావాలి అన్నా ఏమైనా ప్రాబ్లం అయినా గబుక్కుమని వెళ్ళలేము. చాలా వరకు ఎవ్వరు ఉండరు కూడా. మేమందరం సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. 7 అయ్యింది, 8 అయ్యింది, సన్ రైజ్ మాత్రం కనిపించడం లేదు. చిన్నగా ఎండ రావడం మొదలైంది. మెల్లమెల్లగా మంచు కరుగుతుంది. చుట్టూ ఉన్న పచ్చదనం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మంచు కరిగితే గాని తెలియలేదు చుట్టూ ఇంత మంచి సీనరీస్ ఉన్నాయని. ఆ సీనరీస్ని ఆస్వాదిస్తూ కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాం. ఈజీగా 9:30 అయిపోయింది. ఇక్కడ నుంచి మారేడుమిల్లికి రిటర్న్ అవుతున్నాం. మా డ్రైవరు కొంచెం దూరంలో ఇంకో స్పాట్కి తీసుకొని వెళ్ళాడు. అదే ఇది ఎగుడు దిగుడు కొండలు పచ్చగా బాగా కనిపిస్తుంది కదూ. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా కనిపించింది ప్రకృతి నాకు. ఇక్కడ నుండి మారేడుమిల్లికి వెళ్ళే దారిలో మొత్తం మనకి రబ్బర్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. అలాగే జఫ్రా చెట్లు కూడా కనిపిస్తాయి. ఈ జఫ్రా చెట్ల నుండి వచ్చే విత్తనాలు ఆడవాళ్ళు వేసుకునే లిప్స్టిక్ను తయారు చేస్తారట. మారేడుమిల్లిలో టిఫిన్ తినేసి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ నుంచి భద్రాచలానికి వెళ్ళాలనేది ప్లాన్ ఉంది.
మారేడుమిల్లి నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్కి 65 కిలోమీటర్స్ దూరం ఉంది. పుష్ప షూటింగ్ అంతా ఈ ఏరియాలోనే జరిగిందని అంటారు. సినిమాలో చూసిన దానికన్నా ఇలా రియల్గా ఆ ప్లేసెస్ని చూస్తే ఏదో తెలియని ఆనందం. ఇప్పుడు కూడా షూటింగ్ జరుగుతుందంట. అంటే పుష్ప మూవీ షూటింగ్ కాదు, ఏదో చిన్న బడ్జెట్ మూవీ జరుగుతుందని అటువైపుగా వెళ్ళనీయలేదు మమ్మల్ని. ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు బాగా అనిపించింది. పిల్లలు నీళ్ళలో ఆడుకోవడానికి పెద్ద ప్లేస్ ఉంది, చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎక్కువ టైం మేము ఇక్కడ స్పెండ్ చేయలేకపోయాము. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మేము భద్రాచలానికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. సో తక్కువ టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి అయితే భద్రాచలానికి వెళ్ళాలి. ఈ వాటర్ ఫాల్స్ ఇలాగుంటాయని తెలిసుంటే ముందుగానే వచ్చి టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఆ అవకాశం ఇప్పుడు లేదు. భద్రాచలానికి లేట్ అయిపోద్ది ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. మారేడుమిల్లి టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మారేడుమిల్లికి దగ్గరగా 7 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి, 15 కిలోమీటర్ల దూరంలో అమృతధార వాటర్ ఫాల్స్ ఉన్నాయి. 2-3 డేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చివరిగా భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని తిరిగి ఏలూరికి రిటర్న్ అయిపోయాం. ఇదండి మా మారేడుమిల్లి ట్రిప్. మీలో ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ట్రిప్ని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.